దే కాల్ హిమ్ ఓజీ 25th సెప్టెంబర్న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సినిమా. ఇప్పుడు టీఎఫ్ఐకున్న వన్ అండ్ ఓన్లీ హోప్ కూడా ఈ సినిమానే. మరి 2025 పొజిషన్ అలా తయారైంది. ఈ సినిమా అయినా డిసప్పాయింట్ చేయకుండా ఉండాలని టీఎఫ్ఐ బానిసలందరూ వినాయక చవితికి వినాయకుణ్ణి గట్టిగానే మొక్కేశారనుకుంటా. అదంతా కాదు, ఓన్లీ హోప్ అంటనో దాని సంగతి ఏంటి? ఓజీ ఇంప్రెస్ చేస్తుందా లేదా? మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి వ్యాలిడ్ రీజన్స్ ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వై సో లేట్ మామా? ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ కామెంట్ చూసారా? చాలా మంది మన యూట్యూబ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టినా కూడా సమ్ టైమ్స్ అది డిలే వల్ల, అల్గోరిథం గ్లిచ్ వల్ల వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి చాలా లేట్ గా వెళ్తున్నాయి. అండ్ కొంతమందికి నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదు అని మాకు కామెంట్ సెక్షన్ లో చాలా మంది చెప్పారు. మీకు గనక మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అని తప్పకుండా మీరు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్, సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. అందులో మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా ఇమీడియట్ గా మన ఛానల్ యొక్క అప్డేట్స్ అన్ని మీకు తెలుస్తాయి. మరి ఇంకా లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ ని కానీ, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని కానీ వెంటనే ఫాలో అయిపోండి. అండ్ తక్షణమే మన అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. 2018 తెలుగు సినిమాకి మోస్ట్ మెమరబుల్ ఇయర్. బ్లాక్ బస్టర్లు, క్లాసిక్స్ అబో చాలానే వచ్చాయి ఆ ఇయర్ లో. ఆ ఇయర్ లో వచ్చిన స్పెషల్ మూవీస్ మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేశాం. ఎండ్ కార్డ్స్ లో వీడియో లింక్ ఇస్తాం, చూసేయండి. కానీ ఇప్పుడు చూస్తే 2025 టీఎఫ్ఐ కి మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇయర్ లా మారిందనే చెప్పాలి. రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ డిసప్పాయింట్మెంట్లు, డీసెంట్లుగానే మిగిలాయి. కానీ పూర్తిగా ఇంప్రెస్ చేసిన మూవీనే లేదు. ఐరనీ ఏంటంటే ఈ ఇయర్ తెలుగు నుంచి వచ్చిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఏ బిగ్ బడ్జెట్ మూవీయో కాదు, మినిమల్ బడ్జెట్ లో తీసిన ఒక సింపుల్ కామెడీ ఫ్యామిలీ మూవీ. అదే సంక్రాంతికి వస్తున్నాం. నియర్లీ 300 కోట్ల వరకు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే, ఇంకా ఏ మూవీ కూడా కనీసం 200 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేయలేదు. డాకు మహారాజ్ అండ్ హిట్ 3 డీసెంట్ రిపోర్ట్స్ తో డీసెంట్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ నే చూసాయి. అఫ్ కోర్స్ హిట్ 3 ఏ రేటెడ్ మూవీ అనుకోండి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కింగ్డమ్ మిక్స్డ్ రిపోర్ట్స్ తెచ్చుకొని యావరేజ్ టు బిలో యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. హోప్స్ లేకుండా వచ్చిన హరిహర వీరమల్లు అయితే డిస్ట్రిబ్యూటర్స్ కి హోపే లేకుండా చేసింది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన హిందీ మూవీ వార్ 2 కూడా తెలుగు స్టేట్స్ లో చేతులెత్తేసింది. ఇంకా నెక్స్ట్ చూస్తే తెలుగు నుంచి వస్తున్న హై బిగ్ బడ్జెట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఓజీ మూవీనే. ప్రభాస్ గారి రాజా సాబ్ సంక్రాంతికి పుష్ అయింది. పోస్ట్ పోన్ అయిన అఖండ 2 రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో హోప్స్ అన్నీ కూడా ఓజీ మూవీ మీదనే ఉన్నాయి. ఓజీ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయకూడదు. చేసిందా నిజంగానే 2025 టీఎఫ్ఐకి వర్స్ట్ ఫేజ్ గా మిగిలిపోద్ది. కానీ సుజిత్ గారి మీద ఒక చిన్న నమ్మకం, డిసప్పాయింట్ చెయ్యరు అని. షార్ట్ ఫిల్మ్ తీసి ఒక చిన్న సినిమా ఎక్స్పీరియన్స్ తో సెకండ్ మూవీకే సాహో లాంటి బిగ్ బడ్జెట్ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే సాహోలో చాలా బాగుంటాయి. కానీ సినిమా తెలుగు స్టేట్స్ లో ఫసక్ అయిందనుకోండి. కానీ ఇప్పటికీ సాహో వాజ్ అన్ అండర్ రేటెడ్ ఫిలిం అని చెప్పేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో మనం కూడా ఉన్నాం అనుకోండి. అది పక్కన పెడితే సుజిత్ గారు మళ్ళీ టైం తీసుకొని ఈసారి అలా ఇలా కాదు అని ఆయన మోస్ట్ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఆయనకి తగ్గట్టే కథని రెడీ చేసుకున్నారు. ఒక యాక్టర్ యొక్క కల్ట్ ఫ్యాన్ కే తెలుస్తుంది ఆయన ఫేవరెట్ యాక్టర్ ని ఎలా చూపించాలా అని. అది చెప్పడానికి ఓజీ అప్డేట్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో చూడాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోరిక. ఆ కోరిక నెరవేరేలా ఉందని అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. లిటరలీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఆ కటానా చూస్తే పిచ్చెక్కిపోతున్నారు అభిమానులంతా. సో డెఫినెట్లీ ఈ ఫ్యాన్ బాయ్ తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అనే నమ్మకం అయితే ఉంది. అది పక్కన పెడితే పోస్ట్ కోవిడ్ అంటే పవన్ కళ్యాణ్ గారి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ ఒక్క మూవీ కూడా అంత బాగా సాటిస్ఫై చేయలేదు. ఆయన లుక్స్ కానీ, మూవీ క్వాలిటీ కానీ ఏ ఒక్క విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్ ఏదో కొద్దో గొప్పో పర్లేదు. కానీ బ్రో ది అవతార్ అండ్ హరిహర వీరమల్లు అయితే అమ్మ బాబోయ్, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా హరిహర వీరమల్లు మూవీ చూస్తే ఇది నిజంగానే ఒక స్టార్ మూవీ నుంచి వచ్చిన సినిమానా అనే డౌట్ క్రియేట్ చేసింది. ఆ విఎఫ్ఎక్స్ అండ్ సీజే క్వాలిటీ అండ్ ఫైనలీ పవన్ కళ్యాణ్ గారి లుక్స్, వామ్మో మాట్లాడకపోవడమే మంచిది. ఇంచ్ బై ఇంచ్ ఇలా డిసప్పాయింట్ చేస్తూ వచ్చిన తర్వాత ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా అనే ఫీలింగ్ మాత్రం ఇచ్చింది ఓజీనే. ఈ మూవీలో రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ లో రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ గారిది బెస్ట్ లుక్స్ అనే చెప్పాలి. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రాపర్ పవర్ స్టార్ బొమ్మ చూస్తున్నాం అనే ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా హైప్ కి మరొక రీజన్ తమనన్న.
నెత్తురు కుమరిగిన హంగ్రి చిత్త ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ టీజర్ కి ఆ బీజిఎం కొచ్చిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎంత ప్రేమించారో ఆ టీజర్ లో ఆ తర్వాత అంతే అభిమానాన్ని పొందాడు మన తమనన్న ఈ బీజిఎం తో. అండ్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే బాగానే ఇంప్రెస్ చేసింది, కానీ సెకండ్ సింగిల్ మాత్రం మంచిగా అనిపించింది. ఇది పక్కన పెడితే మూవీలో బీజిఎం తో ఇంప్రెస్ చేస్తే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది చెప్పండి. హైప్ ఎక్కించారు అని అంటున్నా కానీ కొంచెం భయపడుతున్న విషయాలు కూడా ఉన్నాయి. హైప్ లిమిట్స్ దాటకూడదు. హైప్ కానీ లిమిట్స్ దాటి ఇంకా ఎక్కువగా వెళ్ళాయి అంటే పూర్తిగా కాదు, కాస్త డిసప్పాయింట్ చేసిన తేడా కొట్టినట్టే అనిపిస్తుంది. నేనైతే ఎప్పట్లాగే జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తా. అయినా ఈ ఓవర్ హైప్ మ్యాటర్ మీద ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా. ఒక 3K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నా. పూర్తి చేసిన వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేస్తా. ఇంకొకటి దొరికిపోవటం. దొరికేశారు అంటూ ట్విట్టర్ యువత సుజిత్ కూడా దొరికేస్తారేమో అని ఒకటే మ్యూజిక్. దొరికిపోకు అన్నా అని TFI బానిసల ఆర్తనాదాలు. ఇవన్నీ చూడలేక కెరియర్ తలవంపులు. అమ్మో, కెరియర్ కి దీనికి సంబంధం లేదు, పక్కన పెట్టేద్దాం. కానీ మ్యాటర్ ఏంటంటే సుజిత్ ఆల్రెడీ దొరికేశారు. సాహోని ఇప్పుడు చాలా మంది అండర్ రేటెడ్ మూవీ అంటున్నారు, కానీ సాహోలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ బానే ఉంటుంది. ఈసారి ఆ ఫ్లాస్ ని గమనించి ప్రాపర్ గా ప్లాన్ చేసే ఉంటారు సుజిత్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది సాహో ఓజీ క్రాస్ ఓవర్ యూనివర్స్ అని వాగుతున్నారు. ఆ మాయలో అస్సలు పడద్దు. పడ్డారా ఓవర్ హైప్ ఎక్కిపోయి సుజిత్ కాదు, ఆ హైప్ వల్ల మీరు దొరికిపోతారు. అండ్ ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే ఐ మ్యాడ్లీ నీడ్ దిస్ ఫిల్మ్ టు బి ఏ స్టాండ్ అలోన్ ఫిల్మ్. ఈ 2 పార్ట్స్ కోలం మన వల్ల కావట్లేదు, అందుకే 2 పార్ట్స్ అని రూమర్స్ అయితే ఉన్నాయి. అవి రూమర్ అయితే చాలు, నిజం అవ్వకూడదు. ఇంకా TFI కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. కరువుతో కొట్టుమిట్టులాడుతున్న పంట పొలాల్లా ఉంది TFI పొజిషన్. సరైన హిట్ లేక, ముఖ్యంగా వెలుగునిచ్చే స్టార్స్ నుంచి అస్సలు హిట్స్ లేక విలవలలాడుతుంది. కనీసం ఈ మూవీ అయినా గట్టెక్కితే మంచిది. పైగా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన స్టార్ యాక్టర్ మూవీ చూసి కూడా చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ని ఓజీ ఫిల్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. అది సంగతి. మరి దే కాల్ హిమ్ ఓజీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా కామెంట్స్ లో చెప్పండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. సో లైక్ కరో, షేర్ కరో, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కరో, పక్కనున్న బెల్ ఐకాన్ బజావో, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హై, హిందీ బాగుందా? మిస్టేక్స్ ఉంటే క్షమించేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.